సూర్యాపేట జిల్లా కోదాడలో కర్ల రాజేష్ కుటుంబాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. రాజేష్ కుటుంబానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. రాజేష్ తల్లికి 4,12,500 రూపాయల చెక్కును అందజేశారు. నేను పోలీసులు ఒకటే బాధ్యత, నా పిల్లగాడిని వదిలిపెట్టండి, నేను ప్రైవేట్లో చూపించుకుంటాయా, ఏమైందో నాకు తెలియదు, చూపెట్టుకుంటాయని నేను బాధపడితే, అమ్మ మేము మీ పిల్లగాడు ఎంతో మా పిల్లగాడు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటామని చెప్పారు. 4ంటికి ఏం చేసినట్టు ఏడ్చినా కూడా పిల్లగాడిని నడలేని పరిస్థితులు ఉన్నా కూడా సార్ వాడికి వెళ్తే బాగలేకపోయినా సార్ 3 రోజులు కలిసేదని పోయిన వాళ్ళు మళ్ళీ పంపించారు. పొట్ట బాగలేదంట, హెల్త్ బాగలేదంట, హాస్పిటల్కి తీసుకుపోయారంట సార్. మరి హాస్పిటల్కి తీసుకుపోయిన వాళ్ళు అట్టనే ఉంచాలి సార్, ఉంచకుండా మళ్ళీ మాత్రలో ఏందో ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి జైల్లో పెట్టారు. అయితే నేను మళ్ళీ 6 గంటలకి నాకు ఫోన్ వచ్చింది, ఫోన్ చేసింది నేను ప్రేమ్ కుమారి, అయ్యా ఏందయ్యా ఎట్లుందయ్యా అంటే పోయినా ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చినాం. ముజనార్ తీసిపోయి మళ్ళీ సోమవారం మంగళవారం పోదారు, శుక్రవారం రోజు పోయినాం సార్. మళ్ళీ మేము శుక్రవారం రోజు పోతే కలిసి అమ్మ బేలు ఎప్పుడు వస్తుందమ్మా అని అడిగింది. అయ్యా బేలుకి పెట్టారు, అయ్యా సోమవారం వస్తుందంటాయా అన్న మాట్లాడి బాటిల్ పెట్టి కొద్దిగా బాటిల్ పెడితే ఎక్కింది సార్. ఎక్కడే ఉందని వాళ్ళు చెప్పడం వల్ల ఆ బాటిల్ పెడితే ఆ సగం ఎక్కింది. ఆ ఎక్కిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇంజక్షన్ వేయాలని చెప్తే బాడీ సహకరించట్లేదమ్మా అని వాళ్ళకి లేడు, అయిపోయిండు, చచ్చిపోయిండు అని చెప్తే గాంధీ హాస్పిటల్ ఆదివారం ఉన్నాం సార్. సోమవారం 2 గంటలకు పందిన జాతనని నన్ను తీసుకుపోయి తీసుకుపోయారు సార్. ఇది జరిగింది సార్. రెడ్డి కాబట్టి సిఐ ఓబీసీ చేశారు, ఎస్ఐని సస్పెండ్ చేయాలి సార్. దీంట్లో డిఎస్పీని మొత్తం ఎస్పీని బదిలీ చేయాలి. ఎస్పీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. నేషనల్ కమిషన్ ముందుకు వచ్చినప్పుడు కూడా తప్పుడు డేట్లు ఆయన చెప్పాడు సార్ మొత్తం. కాబట్టి ఎస్పీని బదిలీ చేయాలి. ఇక్కడ నల్గొండ నుంచి సూర్యాపేట నుంచి ఎస్ఐని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి సార్. ఆడ కూడా బతికిలాడిన అయ్యా, ఇక్కడ నేను చేసిన డాక్టర్ ఉండు, ఆయన ప్రైవేట్లో చూస్తాడయ్యా, వదిలిపెట్టండి, చూపెట్టుకుంటాయా, ఏమైందో ఏందో నాకు తెలవదయ్యా అని అంటే అప్పటికి కూడా లేదమ్మా, సూర్యాపేట తీసుకుపోవాలి, మేమైతే పిల్లగాడిని నొప్పి చెప్పాము నీకు, సూర్యాపేట తీసుకోవాలని ఇంకా ఆ నుంచి మళ్ళీ సూర్యాపేట తీసుకుపోయి సూర్యాపేటలో నేనే పోయాను సార్. ఒక 2 పోలీసులు నేను పోయాను, బరబర వేసుకొని పోయాను. మా మనవరాలు మేము సూర్యాపేట పోయిన తర్వాత ఒక 10 నిమిషాలు 1/2 గంట చేపలు చూశారు, స్కానింగ్ అయ్యింది, తీశారు. తర్వాత వాళ్ళు ఏం చేసి హైదరాబాద్ ఆయన ద్వారా ఐ కార్డు ఇంజక్షన్ గొంతులో ఉంటుండాను. అయితే పట్టుకొచ్చి చిలుకూరు స్టేషన్లో ఒక్క చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి టిఫిన్ చేసిపోయింది సార్. 5వ తారీఖు పోయి ఏం చేసిండు, 5, 6, 7, 8 తారీఖులలో నేను పోతే నన్ను చూడనట్లేదు. 5వ తారీఖు బంకుకు పోయి 1,00,000 రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిండు. మళ్ళీ వాళ్ళు కొట్టినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇచ్చిండు పిల్లగాడు. మరి వాడు 1 కోటి రూపాయలు దెంగినోడు కాదు, ఒక రేపు చేసినోడు కాదు, ఒక అన్యాయం చేసినోడు కాదు. ఇన్ని రోజులు ఉంచుకోవటం వాళ్ళు అది పద్ధతి కాదు సార్. మళ్ళీ 10వ తారీఖు ఏం చేశారు, జైలుకి తీసుకుపోయారు, కోర్టుకి తీసుకుపోయారు సార్. ఆ రోజు పిల్లగాడు నడవలేని పరిస్థితిలో ఉండదు సార్. ఇటు నుంచి అటు తిప్పుతారు, అటు నుంచి ఇటు తిప్పుతారు, తిప్పి 1 గంటకి ఏం చేశారు, ఈ పోలీసులు ఏం చేశారు, ఇంజక్షన్ తెప్పించి కుడి చేతికి నరానికి వేయించారు సార్. కోర్టులో వేయించారు, కోర్టులో వేయించి 1-2 గంటలకి మరి అది పని చేస్తుందంట సార్, నాకైతే తెలవదు. మళ్ళీ కోర్టు అయిపోయిన తర్వాత పైకి పోయి కూర్చున్నాడు సార్. కూర్చుంటే ఆవేశం బాగా